నా పేరు అమర్, మిడిల్ క్లాస్. మధ్యతరగతి వాడి మొదటి ఎమోషన్ అమ్మ. చివరి ఎమోషన్ అమ్మాయి. అమ్మాయి ప్రేమ కోసం అమ్మ ప్రేమను తాకట్టు పెట్టిన క్షణం. అమ్మకు జరిగింది చెప్పి సారీ అడగలేను, అమ్మాయికి సారీ చెప్పి జరిగింది చెప్పలేను. కానీ నా కన్నీళ్లకు సమాధానం ఐ లవ్ యూ. చెప్పు అమరుపేట, ఎలా ఉన్నావు? అమ్మగారు బాగున్నారా? అమ్మ బాగానే ఉంది, కానీ నాకే మనీ లేక మైండ్ పనిచేయట్లేదు. ఇదిగో ఈ చైన్ పెట్టుకుని ఒక 10,000 ఉంటే ఇవ్వు సేటు, నా లవ్వుది బర్త్డే. అమ్మగారు తెలుసా? బర్త్డేలు లవ్కి సెంటిమెంట్ సేటు, కొంచెం అర్థం చేసుకో సేటు. రే, మీ నాన్న చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతే మీ అమ్మగారు నిన్ను కష్టపడి పెంచి తనకు నీ మీద ఉన్న ప్రేమతో ఈ చైన్ చేయిస్తే నువ్వేమో అమ్మాయి కోసం దాన్నే తాకట్టు పెడతావా? ఛీ! క్యాసెట్లు వద్దు, క్యాష్ ఇవ్వడం అవ్వుద్దా అవదా? ఇలాగివి. ఇదిగో తీసుకో. ఏం చేస్తాం సేటు, అమ్మకి నేను వరం, ఆ అమ్మాయి నాకు వరం. వెళ్ళొస్తా సేటు. 10,000. ఈ డబ్బులతో ఫస్ట్ కారు బుక్ చేయాలి, తర్వాత కేకు, బర్త్డే అరేంజ్మెంట్స్.
ఆగిపోయిందా? ఆపాను. దిగాల? దిగుదాం. రావట్లేదేంటి? అమ్మనేమ్మ. ఒరే, నా బర్త్డే డెడ్డే ఒకే రోజు అయితేనే ఫీల్ అవుతారా? 1 minute. రా. అంటే నా సైడ్ డోర్ లోపల నుంచి తీయాలి, నీ సైడ్ డోర్ బయట నుంచి తీయాలి. ఒరే, ఈ కార్ షోరూమ్ నుంచి వచ్చిందా, షెడ్ నుంచి వచ్చిందా? ఫ్రెండ్దే, రెంట్కి అడిగినా ఇవ్వడు. ఎవరు అడిగాడు? సర్లే కానీ ఒకసారి కళ్ళు మూసుకో. హుహు. ఏహే మూసుకో, ఎక్కడికి? నడు చెప్తా. పడిపోతాను రా. టాంటడై, ఐస్ ఓపెన్. ఇది కారు కాదు, కిరాణా కొట్టే అనుకున్నాను. అవమానించకే, కేక్ కట్ చేయి ప్లీజ్. హే, హ్యాపీ బర్త్డే అను. దా కేక్ కట్ చేయి. లవ్ యూ మా. లవ్ యూ రా. థ్యాంక్స్ రా. దేనికి? అన్నిటికీ. అలా అయితే ఒట్టి థ్యాంక్సేనా? ఇంకేం కావాలి? ఛీ, దేవుడా, మీ అమ్మాయిలు చెక్ చేస్తారో తెలీదు, సిగ్గుపడతారో తెలీదు. చంపుతారోయ్. హలో అక్క. హలో తమ్ముడు, ఆటో తీసుకునిరారా. అమ్మ పరిస్థితి అస్సలు బాగోలేదు. హాస్పిటల్కి తీసుకువెళ్దాం. నాకు కొంచెం కంగారుగా ఉంది. త్వరగా రారా. హే అమర్, అమర్, ఏమైంది సడన్గా పరిగెడుతున్నాడు?
అమ్మకు అసలు ఒంట్లో బాగాలేదు. ఆపరేషన్ పడుతుందంట. 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ప్రెజెంట్ ఈ మందులు వాడమన్నారు. ఇవి కొంచెం కాస్ట్లీ అని చెప్పారు. నా దగ్గర కూడా డబ్బులు లేవు. బావ సంగతి తెలిసిందే కదా. బావ పనికి కూడా వెళ్ళట్లేదు. పనికి వెళ్ళమంటే అలుగుతాడు. తగిలించుకున్నాక తప్పదు కదా. తగిలించిన వాళ్ళు వదిలేస్తారు. నాకు తెలిసి నీ దగ్గరున్న ఒకే ఒక అవకాశం అమ్మ నీ కోసం కొన్న చైన్. అక్క, నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆ, ఛా! ఏం చేయాలి? అర్జెంటుగా డబ్బులు కావాలి. ఫోన్ చేద్దాం. హలో బాబాయ్. చెప్పరా. అమ్మకి ఒంట్లో బాగాలేదు బాబాయ్. 2 లక్షలు అవుద్దంటున్నారు హాస్పిటల్లో. హలో, మీ అమ్మ బ్రతికి ఎవరిని ఉద్ధరించాలరా? అయినా నా దగ్గర డబ్బులు లేవు. హలో అత్త, అమ్మకి అసలు ఒంట్లో బాగాలేదు అత్త. ఆపరేషన్ చేయకపోతే బ్రతకదంటున్నారు. 2 లక్షల వరకు ఖర్చు అవుద్దంట అత్త. పోనీ, చిన్నప్పుడు నాన్న వదిలిపోయాడు, ఇప్పుడు అమ్మ లేకుండా బ్రతికేరా. నా సలహా ఏంటంటే డైరెక్ట్గా శ్మశానాన్ని తీసుకుని వెళ్ళు. హాస్పిటల్ ఖర్చు అన్న టైము 2 మిగులుతుంది. రెండు లక్షలు, 10,000 మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు? చెప్పక్క. అరే తమ్ముడు, అమ్మ నిన్ను అడుగుతుందిరా. తొందరగా రా. వస్తున్నాక్క. అమర్, అమ్మా, అమర్, నాన్న, మందులు వాడితే కొన్ని రోజులకు తగ్గుతుంది, కానీ ఏదైనా చేద్దాం. కానీ నీ మెల్లో చైన్ ఉంది కదా, అది పెట్టి కొన్ని మందులు తీసుకురా. అది చైన్ పోయిందమ్మా. నువ్వు బాధపడతావని చెప్పలేదు. మరేం పర్లేదమ్మా, నేను ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి మందులు తీసుకొస్తానమ్మా. మందులు తీసుకొస్తాను. అక్క, అమ్మని జాగ్రత్తగా చూసుకో. సరే తమ్ముడు.
జాగ్రత్త అమ్మా. నానా ఆ? అమ్మా జాగ్రత్త నానా. ఏంటి తమ్ముడు, ఏంటి దిగులుగా కూర్చున్నావు? ఏం లేదన్నా, మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి. నా దగ్గర అసలు డబ్బులు లేవన్నా. ఏడుస్తూ కూర్చుంటే డబ్బులు వస్తాయా? కష్టపడి పనిచేస్తే డబ్బులు వస్తాయి. అదే అన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ పనైనా చేస్తావా? చేస్తానన్నా. నాతో పాటు డ్రైవింగ్ వస్తావా? అయితే డ్రైవింగ్లో ఎక్కువ డబ్బులు వస్తాయన్నా? ఎంత కష్టపడి పనిచేస్తే అంత డబ్బులు వస్తాయి. సరేనా, వెళ్దాం పద. సరే పద. అమ్మకి మందులు కొనేసాం. మావయ్య ఏరా? మావయ్య ఏవైపోయా మావయ్య? నీకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏమైందమ్మా? అమ్మమ్మని హాస్పిటల్లో పెట్టారు మావయ్య. హాస్పిటల్? ఏ హాస్పిటల్? సమన్వి హాస్పిటల్ మావయ్య. మావయ్య 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 అమ్మా, అక్క, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావురా? అది అది సరే, అమ్మకు ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిందా? ఆ, మరి ఫీజు? అదేంటి నువ్వే పంపించావని ఒక అమ్మాయి తీసుకొచ్చి కట్టింది. నేనిచ్చానా? ఎక్కడ అమ్మాయి? ఆ అమ్మాయి ఇప్పుడే ట్రైన్ టైం అయిపోతుందని వెళ్ళిపోయిందిరా. అక్క ఒక్క నిమిషం. ఉమ్, హలో, వచ్చావా? ఎక్కడున్నావు? ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? ఇది నీకెలా తెలిసే? అంటే ఆ డబ్బు కట్టింది నువ్వేనా? అన్ని డబ్బులు నీకెక్కడవే? ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది నా దగ్గరున్న మనీ గురించి కాదు, మన గురించి.
ఒరే, మా పేరెంట్స్ నాకు నవ్వడం ఏడిపించడం రెండూ నేర్పించారు. నువ్వేంట్రా బాబు, నా పిల్ల ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అంటావు. నా పిల్ల ఏం చేస్తుంది? తిన్నదా, తినలేదా, తినకపోతే ఎందుకు తినలేదు? నీ కేరింగ్కి నా క్యారెక్టర్ని కవర్ చేయలేక పిచ్చ దొబ్బుతుంది. నన్ను నువ్వు లవ్ చేసినంతగా నేను నిన్ను లవ్ చేయలేనేమో, బట్ ట్రై చేస్తాను. కానీ ఇప్పుడు ఉంటాను. అమ్మ జాగ్రత్త. బాయ్. హలో 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 నాన్న, అమ్మా, అమర్, ఏమైనా తిన్నావా? తిన్నానమ్మా. మీ నాన్న నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు నేను చూపించుకోలేని భయం, చెప్పుకోలేని బాధ, రెండిటితో పోటీ పడాల్సి వచ్చింది. ఇప్పటికీ పడుతున్నా. ఎందుకంటే ఈ రెండింట్లో ఏ ఒక్కటి ఓడించినా నా కొడుకు ఒంటరి అయిపోతాడని. ఎందుకంటే నా నా అనుకున్న వాళ్ళే నాకు శాపాలు పెట్టారు తప్ప ఏ ఒక్కరూ సహాయం చేయలేదు. రోడ్డు మీద వెళ్తుంటే రోజుకో సమస్య. ఆధారం లేని ఆడదాన్ని అయిపోయాను. మనిషిని కరెక్ట్గా పెంచడం, అందులో ఒంటరి ఆడది పెంచడం చాలా పెద్ద విషయం. ఈ సమాజానికి అలా పెంచినా కొడుకు తప్పు చేస్తే నువ్వు తప్పు చేశావని నేను అనలేదు. కొడుకు తప్పుని తప్పు అని ఏ తల్లి ఒప్పుకోదుగా. పైగా తప్పన్న వారి మీద తిరగబడుతుంది. ఆ అమ్మాయి ఎక్కడ్రా? ఎవరమ్మా? ఏ అమ్మాయి? నన్ను హాస్పిటల్ తీసుకొచ్చి ఆపరేషన్కి డబ్బులు కట్టింది కదరా, ఆ అమ్మాయి. నీ ప్రతి పొరపాటుని నీ తల్లి ప్రేమిస్తుందిరా. ప్రేమ ఎక్కడైనా ప్రేమించబడుతుందిరా. ఇంకా అక్క దగ్గర నీ పేరు చెప్పి, పరాయి వాళ్ళ దగ్గర నీ పేదరికాన్ని, నా దగ్గర నీ పేరు చెప్పి నా ముందు నీ ప్రేమని ఓడిపోనివ్వలేదురా. నువ్వంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం రా. ఐ లవ్ యూ అనే పదం మీ ఇద్దరి మధ్య చాలా చిన్నదిరా. నువ్వేం చేస్తావో తెలీదు. ఆ అమ్మాయిని తీసుకురా.
సరేమ్మా. అమర్ ఉమ్, ఆగరా, ఇదిగోరా. ఇది తన మెడలో వేసి తీసుకురా. ఏం జరిగినా మీ అమ్మ చూసుకుంటుంది. వెళ్ళరా అమర్, తను నీ పిల్లరా, నువ్వెళ్ళు, నాకేం కాదు. ఉమ్. ఏ అమర్ లేగురా, అమర్ ఏడకరా ప్లీజ్, లేగురా అమర్, ఎందుకురా చిన్నపిల్లలా ఏడుస్తున్నావు, లేగు. అమర్, ఏ పిచ్చి, నా మనసు నీకు ఇచ్చినప్పుడే నువ్వు నేనురా, అర్థమైందా? నీ మనసు చాలా మంచిదిరా, నా కోసం, నా ఆనందం కోసం ఎన్నో చేసావు. అమ్మకి హెల్త్ బాగాలేదని తర్వాత తెలిసిందిరా. ఎన్నో కాల్స్ చేశాను, కాల్కి ఆన్సర్ లేదు. మీ ఫ్రెండ్స్ని కనుక్కొని ఇంటికి వెళ్ళాను. అమ్మా అమ్మా, ఏమైంది? తొందరగా రా అమ్మాయి. ఆంటీ ఆంటీ, అయ్యో, హాస్పిటల్కి ఫోన్ చేయి. అమ్మా 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 ఆంటీ అమ్మా. థ్యాంక్ యూ. అమ్మా, నీ కోడలు తీసుకురమ్మన్నావు కదా, ఇదిగో వచ్చింది. అత్తమ్మ, మీకు ఏ ఇబ్బంది లేదు, నేనున్నాను మీకు. నువ్వుండగా నాకేమో వద్దు తల్లి.